ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే అండి, నేను ప్రభుని మాట్లాడుతున్నా. వెల్కమ్ టు సుమన్ టీవీ. గోల్డ్ న్యూ రూల్స్ ఒకసారి చూద్దాం. అంటే మొన్నటిదాకా ఏం చెప్పారు? 1,00,000 పెట్టుకుంటే 75% దాకే ఇవ్వాలి, అంతకు మించి ఇవ్వడానికి లేదు. ఎందుకంటే గోల్డ్ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి కాబట్టి ఒకవేళ ఎక్కువ ఇస్తే ఇబ్బంది పడతారు, ఎన్బిఎఫ్సి కానీ బ్యాంకులు కానీ ఇబ్బంది పడతాయనే ఉద్దేశంతో 75% సీలింగ్ పెట్టారు. అంటే ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే 75,000 ఇస్తారు, అంతకంటే ఇవ్వరు అనేది. దాన్ని ఎక్కువ పెంచారు, 85,000 దాకా పెంచారు. ఎందుకంటే ఎక్కువ జనాల్లోంచి రివోల్ట్ వచ్చింది. చాలా మంది అంటే లోన్ టు వాల్యూ దాన్ని పర్సంటేజ్ పెంచారు. సో డెఫినెట్గా స్మాల్ టికెట్ బిజినెస్ బారోవర్స్ కానీ, చిన్న వాళ్ళు చిన్న గోల్డ్ పెట్టుకుని అప్పు తెచ్చుకునే వాళ్ళు కానీ, అలాంటి వాళ్ళకి చాలా ఉపయోగం. ఎందుకంటే జనాల్లోంచి కొంచెం ఎక్కువ రివోల్ట్ వస్తుంది, ఎగెనెస్ట్ వస్తుంది అనే ఉద్దేశంతో చిన్న బారోవర్స్ని వాళ్ళని ఇది చేసుకోవడానికి, సపోర్ట్ చేసుకోవడానికి, కొంచెం రిలీఫ్ తేయడానికి అన్నట్టు కొంచెం చేంజ్ చేశారు. సో 85% అంటే 1 lakh ఏదైనా గోల్డ్ పెడితే మనకు 85,000 దాకా ఉంటుంది. ఎందుకంటే ఫ్లక్చువేషన్స్ ఏమైనా ఉన్నా, ఈక్విటీ మార్కెట్ మళ్ళీ కొంచెం పెరిగిందంటే గోల్డ్ తగ్గే ఛాన్స్లే ఉంటాయి. సో అప్పుడు ఇబ్బంది పడతారు. కాబట్టి ఇప్పుడు ఈక్విటీ మార్కెట్ పెరుగుద్దని అనుకుంటున్నారు, డిసెంబర్ లోపల మళ్ళీ ఆల్ టైమ్ హై దాటుతుంది అంటున్నారు. అలాంటప్పుడు గోల్డ్ తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు 98 దాకా ఉంది, మళ్ళీ 90,000 85,000 అనే ఎక్కడ దాకా వస్తుంది అనేది తెలియదు. కాబట్టి సో తగ్గే ఛాన్సులు ఉంటాయి. కాబట్టి ఇది ఈక్విటీ మార్కెట్ ఫ్లరిష్ అయితే ఈ గోల్డ్ తగ్గే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే హెడ్జింగ్ మానేసి ఇక్కడ లాస్ ఉన్నది ఈక్విటీ మార్కెట్ పడుతుంటే ఈ లాస్ని హెడ్జ్ పెట్టుకొని దాంట్లో బ్యాలెన్స్ చేసుకుంటారు. ఇప్పుడు ఇది పెరుగుతున్నప్పుడు ఆ ఫండ్స్ అన్ని యూటర్న్ తీసుకొని మళ్ళీ ఈక్విటీకి వచ్చేస్తాయి. కాబట్టి గోల్డ్ అప్పుడు తగ్గుతుందనే ఉద్దేశంతో. ఎందుకంటే ఎక్కువ తగ్గుతున్నప్పుడే కొంచెం ఇబ్బంది పడాలి, తగ్గుతున్నప్పుడే. ఎందుకంటే బ్యాంకులు మళ్ళీ రిస్క్లోకి వస్తాయి. అదే పెరుగుతున్నప్పుడు బాగానే ఉంటుంది. గోల్డ్ బాగా పెరుగుతున్నప్పుడు ఓకే. ఎప్పుడైతే రివర్స్ అయిందో, లోన్ తీసుకునే వాళ్ళు 85% తీసుకున్నారో అప్పుడు కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది, వాళ్ళ దగ్గర నుంచి మనీ కలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి తగ్గినప్పుడే మనం బ్యాంకులు ఇబ్బంది పడతాయి, బారోవర్కి ఓకే. సో ఇది అనమాట. సో ఫండ్స్ అంటే ఈజీగా ఉంటే హౌస్ హోల్డ్స్ కానీ, స్మాల్ బిజినెస్ కానీ, వీళ్ళందరికీ చేయడానికి ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా గారు క్రెడిట్ అప్రైజల్ రిక్వైర్మెంట్స్ అనేవి రిమూవ్ చేశారు. స్మాల్ టికెట్ లోన్స్ వాళ్ళకి సపోర్ట్ చేయడానికి. సో ఈజీ ప్రొసీజర్ బర్డెన్ అండ్ బారోవర్స్, వాళ్ళకి బర్డెన్ లేకుండా ఈజీగా ఇది చేసుకోవడానికి, ఎక్కువ ఇది లేకుండా, అంటే తక్కువ అమౌంట్ పెట్టినప్పుడు ఎక్కువ లోన్ వచ్చేటట్టు. సో దానివల్ల వాళ్ళు ఇదవుతారనే ఉద్దేశం. ఎందుకంటే అది కూడా సీలింగ్ ఉంది, 2.5 lakhs వరకే. 2.5 lakhs దాటితే 85,000 ఇవ్వరు, దాన్ని తగ్గిమని. 2.5 lakhs వరకు 85,000 ఇవ్వమని ఒక ఇది పెట్టారు. సో పిఎల్ఎస్ నామ్స్ కింద, ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ కింద మ్యాండేట్ చేశారు దాన్ని. సో దాన్ని మానిటర్ చేసి ఇప్పటికి ఫ్యూచర్లో దాన్ని 2 lakhs వరకు చెయ్యాలి. అంటే January 1st, 2006 నుంచి 2 lakhs వరకే ఇవ్వాలి అనేది. ఎందుకంటే మళ్ళీ తగ్గుద్దేమో అన్న భయము, లోన్స్ ఇచ్చినప్పుడు ఇబ్బందులు పడతాయి కాబట్టి బ్యాంకులు, అది కొట్టొచ్చినట్టు కనపడుతుంది. అంటే ఈక్విటీ మార్కెట్ ఇక్కడ బాగుంటుంది అనే ఉద్దేశం అనేది పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. ఇది ఈ ఈక్విటీ మార్కెట్ బాగున్నప్పుడు గోల్డ్ తగ్గే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తగ్గినప్పుడు ఎన్బిఎఫ్సి కానీ బ్యాంకులు కానీ ఇబ్బంది పడతాయి. కాబట్టి సో ఆ 2.5 వరకు అన్నారు, 2 lakhs వరకే చేస్తారు, 85,000 వరకు ఇవ్వచ్చు అనేది అక్కడి నుంచి ఇంప్లిమెంట్ చేయమని ఆ డ్రాఫ్ట్ ఫ్రేమ్ వర్క్ మొన్నటిదాకా ఉండేది, దాని న్యూ గైడ్ లైన్స్ చేశారు. అండ్ ఎక్సెసివ్ లోన్ టు వాల్యూ బ్రీచెస్ అయిన వాళ్ళకి, మిస్యూజ్ థర్డ్ పార్టీ ఏజెంట్స్, నాన్ ట్రాన్స్పరెంట్ ఆక్షన్ ప్రాసెస్, ప్యూర్ ఎక్కువ అంటే ప్యూర్ గోల్డ్ మీద బిస్కెట్స్ ఉంటే లోన్ ఇవ్వరు, ఆర్నమెంట్స్ మీద, కాయిన్స్ మీద ఇస్తారు. ఇలా కొన్ని కొత్త రూల్స్ తెచ్చారు. అంటే ఇండివిజువల్గా ఒక్కొక్క పర్సన్కి 1 kg ఆఫ్ గోల్డ్, 1 kg ఆఫ్ ఆర్నమెంట్స్, లేకపోతే 50 coins ఆఫ్ ఇది గోల్డ్. సో అంతకంటే ఎక్కువ ఉంటే ఇవ్వరు లోను. అదే బిస్కెట్ ఉంటే బిస్కెట్ మీద లోన్ రాదు. ఇట్లా ఇవన్నీ తెచ్చారు. కాబట్టి రిస్క్ కంట్రోల్స్ కూడా, ఇది ప్యూర్ రిస్క్ కంట్రోల్స్ కూడా ఇది చేస్తారు. సో టోటల్గా చూస్తే
లోన్ 12 months లో ఉన్న వాళ్ళకి 75% ఇచ్చేవాళ్ళు మొన్నటిదాకా 85% చేశారు. అంటే రిస్క్ కంట్రోల్ని చేయడానికి గోల్డ్ లోన్ పోర్ట్ఫోలియోస్ క్రియేట్ చేస్తున్నట్టు లెక్క. ఎక్కువ అంటే ఈ ఇంపాక్ట్ స్మాల్ బారోవర్స్ మీద పడుతుంది కాబట్టి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసు లేకపోతే వీళ్ళంతా కలిసి ఒక ఇది తెచ్చారు, ఆర్బీఐకి ప్రెషర్ తెచ్చి 2 lakhs వరకే చేయండి, టైటర్ నామ్స్ చేయండి, అప్పుడు బాగుంటుంది. ఎందుకంటే గోల్డ్ పడినప్పుడు మళ్ళీ ఇబ్బంది పడాలన్న ఉద్దేశంతో ఇంప్లిమెంటేషన్ చేయమని రిక్వెస్ట్ ఇచ్చేశారు. ఇది మనకి సో దానివల్ల January 1, 2026 నుంచి మనకి ఇది అవుతుంది. సో డెఫినెట్గా 2 lakhs వరకే వస్తుంది, అంతకు మించి రాకపోవచ్చు. సో ఇది లేటెస్ట్ చేంజ్ ఇన్ ద గోల్డ్ నామ్స్. ఇది అందరూ చూసుకొని చిన్న వాళ్ళు కూడా చూసుకొని ఎక్కువ కావాల్సిన వాళ్ళు ఎక్కువ 85%గా తీసుకొని వాళ్ళ అవసరాలు తీసుకొని మళ్ళీ టైంకి పేమెంట్ చేస్తూ 1 year లోపల మళ్ళీ రీషఫుల్ చేయాలి, లోన్ మొత్తం కట్టేసి మళ్ళీ తీసుకోవాలి. సో అట్లా 1 year లోపల చేస్తే వాళ్ళకి బెనిఫిట్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఉపయోగించుకొని సో అవసరానికి తగ్గ మనం ఏమేం చేయాలో అది వాళ్ళ గోల్స్ అండ్ టార్గెట్స్ ప్రకారం చేసుకొని మళ్ళీ రీపేమెంట్ చేస్తే మళ్ళీ రీలోన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇది కొత్త రూల్స్, చాలా మంది కూడా ఉపయోగించుకొని ఇట్లాంటిది మంచిగా ఇది అవ్వాలని ఉద్దేశం. సో డెఫినెట్గా ఇంకా కొత్తవి ఏమైనా తెస్తారా? ఇప్పుడు ఏంటంటే గోల్డ్ లోన్ పెట్టినప్పుడు ప్రూఫ్ కూడా కావాలంటున్నారు, అది కూడా కొంచెం మార్చితే బెస్ట్. ప్రూఫ్ ఎక్కడ ఉంటుందండి అంటే తరతరాల నుంచి వచ్చే గోల్డ్ ఉంటుంది కదా, తాతల తరాల నుంచి గోల్డ్ అక్కడి నుంచి వచ్చేది ఉంటుంది కదా, ఆ గోల్డ్ ఇప్పుడు చూపించమంటే ఎంతమంది చూపిస్తారు, ఎట్లా చూపిస్తారు, అసలు బిల్స్ ఎక్కడ ఉంటాయి, చాలా కష్టం కదా. ఇప్పుడు ప్రూఫ్ చూపించాలండి. ఇప్పుడు లేటెస్ట్గా కొన్నాళ్ళంటే ప్రూఫ్లు ఉంటాయి, ఎప్పుడో 10 ఏళ్ళు లేకపోతే 20 ఏళ్ళు 30 ఏళ్ళు కొన్నాళ్ళకి ప్రూఫ్లు ఎక్కడ ఉంటాయి. అప్పుడు అసలు బిల్స్ కూడా లేవు, ఒకప్పుడు బిల్స్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు కదా, ఎట్లా చూపించాలి, అది కష్టం. కాబట్టి గవర్నమెంట్ కూడా దీన్ని టేకప్ చేసి డెఫినెట్గా మధ్యతరగతి లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఇబ్బంది పెట్టడానికి ఇలాంటివి తేకుండా మంచిగా అంటే లోన్ పెట్టుకోవచ్చు, వాళ్ళేమి బయట నుంచి తెచ్చి దొంగతనాలు చేసి పెట్టేది కాదు కదా. సో డెఫినెట్గా ఇట్లాంటివి ఉండవు కాబట్టి కన్సర్న్ తీసుకొని డెఫినెట్గా ఆ ప్రూఫ్ అనేది కొంచెం ఒక స్టెప్ వెనకేస్తే మంచిదని ఉద్దేశం. ఇట్లాంటివి ఎందుకంటే జనాల్ని ఇబ్బంది పెట్టే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తేకుండా ఈజీగా ఉండే అంటే ఈజీ డూయింగ్ గోల్డ్ లోన్ ఇట్లాంటివి తీసుకుంటే మంచిదని ఉద్దేశం. అవి అందరికీ ఉపయోగపడతాయి. మార్కెట్లో రొటేషన్ అవుద్ది, రొటేషన్ అయితే జనాలు అన్ని వస్తువులు క్రయ విక్రయాలు అవుతాయి కాబట్టి అప్పుడు ఆ స్టేట్ బాగుంటుంది, ఇన్కమ్ పెరుగుతుంది, కంట్రీ కూడా సపోర్ట్ చేస్తుంది, జీడిపి పెరుగుతుంది. కాబట్టి ఇట్లాంటివన్నీ కొంచెం అంటే యూజర్ ఫ్రెండ్లీ లాగా జనాలకి దగ్గరగా ఉన్నట్టు ఈజీగా ఉండే పాలసీలు తెస్తే బెస్ట్. టైటర్ చేస్తే కష్టం కదా, ఎప్పుడో లేనివన్నీ ఎప్పుడో తీసుకొచ్చి పెట్టాలంటే ఎవరు పెట్టలేరు డెఫినెట్గా. సో అలాంటివి మానేసుకొని మంచి రూల్స్ అంటే సామాన్యుడికి కూడా దగ్గరగా ఉండే పెయిన్ లేకుండా అలాంటి రూల్స్ వస్తే మంచిదని ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్.